శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. కార్తీక పురాణం 14వ అధ్యాయం. ఆబోతును అచ్చుపోసి వదులుట. కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్గనము చేయుట. శివలింగము సాలగ్రామములను దానము చేయుట. ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్య కార్యముల వలన వెనుకటి జన్మలయందు చేసిన సమస్త పాపములు నశింపజేసుకొందురు. వారికి 1,000,000 యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలు తమ వంశమునందు ఎవ్వరు ఆబోతును అచ్చువేసి వదులుతారా అని ఎదురు చూస్తుంటారు. ఎవడు ధనవంతుడై ఉండి కూడా పుణ్య కార్యక్రమాలు చేయక, దాన ధర్మాలు చేయక, చివరికి ఆబోతును అచ్చువేసి పెండ్లైనా చేయడో, అలాంటి వాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటమే కాకుండా వాని బంధువులను కూడా నరకమునకు గురిచేస్తాడు. కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమునందు తన శక్తి కొద్దీ దానము చేసి, నిష్ఠతో వ్రతమును ఆచరించి, సాయంకాల సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి, ఆ రాత్రంతా జాగరణ ఉండి, మరునాడు తమ శక్తి కొద్దీ బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహపరములయందు సర్వ సుఖములను అనుభవిస్తారు. కార్తీక మాసంలో విసర్జింపవలసినవి. ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల ఎంగిలి తినకూడదు. శ్రాద్ధ భోజనము చేయరాదు. నీరుల్లిపాయ తినరాదు. తిలదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజుల యందు భోజనము చేయరాదు. కార్తీక మాసము నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేసేవారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండాలి. ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీక మాసంలో తైలము పూసుకొని స్నానము చేయరాదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేస్తే కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పి ఉన్నాడు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతము చేయాలనుకునే వారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అలా చేసేవారు గంగా, గోదావరి, సరస్వతి మరియు యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను. ఏ నది దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయాలి. అటుల చేయని ఎడల జన్మజన్మములు నరక కూపమున బడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని, చెరువుల నందు గాని స్నానము చేయవచ్చు. తదనంతరం ఈ క్రింది శ్లోకమును చదువుతూ స్నానము ఆచరించవలెను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠిస్తూ స్నానము చేయవలెను. కార్తీక మాస వ్రతమును చేయువారు పగలు పురాణ పఠనము, శ్రవణము, హరికథ కాలక్షేపాలతో కాలము గడపవలెను. సాయంత్రకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజామందిరంలో ఉన్న శివుణ్ణి కల్పోక్తంగా పూజించాలి. ఈ ప్రకారంగా కార్తీక మాసమంతా పూజించవలెను. శివ సన్నిధిన దీపారాధన చేయవలెను. అలా చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరం తన శక్తి కొద్దీ బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను. ఇలా చేస్తే 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిన నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకి, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి ఉండి కూడా ఈ వ్రతమును చేయని వారు 100 జన్మలు నానాయోనులయందు జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుతారు. ఈ కార్తీక మాస వ్రతమును శాస్త్రోక్త విధిగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసిన, పురాణము చదివిన, వినిన అటువంటి వారికి సకల ఐశ్వర్యాలు కలిగి మోక్షప్రాప్తి పొందుతారు. 14వ అధ్యాయము 14వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ శివార్పణమస్తు.